నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక నిన్న మొన్న రోజుల్లో మనకి ఫామ్ 19 అనేది ప్రాపర్గా పనిచేయలేదు కదా. సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటుంటే ఒక ఎర్ర అయితే వచ్చేది. చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. నిన్న ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను ఏం జరుగుతుందని చెప్పేసి. ఈ ఫామ్ 19 అనే ఈ ఫంక్షనాలిటీలో కొన్ని మార్పులు చేస్తున్నారని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఇక్కడ ఈ ఫామ్లో అయితే ఎట్లాంటి మార్పులు అయితే ఇవ్వలేదు, బట్ ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు. అదైతే మీకు చూపిస్తాను. అది మంచి అప్డేట్ అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఫామ్ డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫిల్ చేయాలి. డిజిటల్ ఫామ్ ఇస్తారేమో 121 అని చెప్పేసి అనుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఈ డిజిటల్ ఫామ్ అయితే ఇవ్వలేదు. ఫ్యూచర్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ ఫామ్ 19లో ఓకేనా, ఈ ఫామ్ 19లో మనకు వచ్చిన ఆప్షన్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి జనరల్గా ఫామ్ 19 కానివ్వండి, ఏదైనా ఫామ్ 31 కానివ్వండి, 10C కానీ సబ్మిట్ చేసినప్పుడు ఒక PDF ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఆ క్లైమ్ సంబంధించింది. ఓకేనా? అది ఫైన్ సెటిల్మెంటా లేకపోతే ఏదైనా పెన్షన్ సంబంధించిందా, ఫామ్ 31 అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది. దానికి సంబంధించిన మన డేటా ఉంటుంది. ఓకేనా? మన బ్యాంక్ డేటా కానివ్వండి, లేకపోతే ఆధార్ డేటా కానివ్వండి, ఈ MID డేటా కానివ్వండి, అంతా ఉంటుంది. మనం ఇచ్చిన అడ్రస్ కానివ్వండి. వీటితో పాటు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఈజ్ ఫామ్ 121 అప్లోడెడ్. ఓకేనా? ఫామ్ 121 అనేది అప్లోడ్ చేశారా లేదా అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక కొత్త ఆప్షన్ అయితే మనకి ఈపీఎఫ్ఓ ప్రొవైడ్ చేసింది. ఓకే, మీరు ఫామ్ 121 అప్లోడ్ చేస్తే ఎస్ అని చెప్పేసి, లేకపోతే నో అని చెప్పేసి చూపిస్తాను అనమాట. ప్రీవియస్లో ఇప్పుడు మనం ఇంతకుముందు ఫామ్ 15G అప్లోడ్ చేసేవాళ్ళం కదా. దానికి సంబంధించిన డేటా అనేది మనకి ఎట్లాంటి డేటా అనేది ఈ PDF ఫామ్లో మనకి జనరేట్ అయ్యేది కాదనమాట. మనమైతే అప్లోడ్ చేసేవాళ్ళం, కానీ అది అప్లోడ్ అయిందా లేదా అనేది ఒక డౌట్. మనకి ట్యాక్స్ పడిపోతుందేమో అని చెప్పేసి ఇంతకుముందు మనం ఒక భ్రమలో ఉండేవాళ్ళం, డౌట్ పడేవాళ్ళం. చాలామంది ఇబ్బంది పడ్డారు కూడా చాలామంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈపీఎఫ్ అనేది అట్లాంటి ఇబ్బంది పడకుండా, ఓకేనా, మీరు ఆ యొక్క ఫామ్ 121 మొన్నటిదాకా ఫామ్ 15G కానివ్వండి, లేకపోతే 121 ఇప్పుడు ఫామ్ 121 కానివ్వండి, అప్లోడ్ చేశారా లేదా అనేది ఇప్పుడు క్లియర్గా మనం తెలిసిపోతుంది అనమాట. ఓకేనా? ఈ కాలంలో ఫామ్ 121 అప్లోడెడ్ చేశారా లేదా, చేస్తే ఎస్ అని చెప్పేసి, లేకపోతే నో అని చెప్పేసి పడుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, ఇది ఒక మంచి అప్డేట్ అండి. ఈ అప్డేట్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఫామ్ 121 ట్యాక్స్ ఫామ్ అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత అది అప్లోడ్ అయిందా లేదా ప్రాపర్గా అనేది మనకి ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఓకే, ప్రీవియస్ ఫామ్ ఎలా ఉండేది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రీవియస్ మనకి PDF ఫామ్ అనేది ఈ విధంగా చూపించేది. ఇక్కడ మనకి ఏంటంటే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండేది కాదు. ఫామ్ 15G అనేది అప్లోడ్ చేసామా లేదనేది ఇక్కడైతే చూపించేది కాదు. ఇప్పుడు ఉన్న ఫామ్లో ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే ఆ ఆప్షన్ అయితే వచ్చింది. నిజంగా ఇది ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు అనమాట. ట్యాక్స్ ఫామ్ 121 నేను అప్లోడ్ చేశాను లేదా అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది అయితే లేదు, ఎంచక్గా తెలిసిపోద్ది అనమాట. ఫామ్ 121 అప్లోడ్ చేస్తే ఎస్ అని చెప్పేసి, లేకపోతే నో అని చెప్పేసి. ఓకే, ఇది ప్రతి ఒక్కరు తెలియాలన్న ఉద్దేశం చెప్తాను. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ చేయండి. మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లోను, అలాగే స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. ఓవరాల్గా ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో ఏమైనా లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.